న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఎడిసన్లోని సాయి దత్తా పీఠంలో ఏర్పాటు చేసిన ప్రీ మెడికల్ క్యాంపుకి తెలుగువారు భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ వైద్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని తమ విలువైన సేవలను అందించారు. అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో తెలుగువారికి సేవలు అందిస్తున్న తెలుగు కళా సమితి టీఫాస్ న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంతో కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫ్రీ డెంటల్ చెకప్, ఉచితంగా కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు, A1C పరీక్షలతో పాటు ఈ శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు అందించారు. ప్రవాసులు వందల సంఖ్యలో హాజరై ఈ వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు. ఇన్సూరెన్స్ లేని వారు కూడా ఫ్రీ మెడికల్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు పొందారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బొల్లు జనార్దన్, డాక్టర్ దేవిప్రియ, డాక్టర్ శాంతి, డాక్టర్ జన్నీ కృష్ణ, డాక్టర్ మధు రాజారాం, డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు, డాక్టర్ అనీష్ నిహాలాని తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ విలువైన సేవలను అందించారు. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులపై పలు సలహాలు, సూచనలు చేశారు. అవెంటెక్ మెడికల్ ల్యాబ్ ఆధ్వర్యంలో బ్లడ్ టెస్ట్ చేసి సలహాలు అందించారు. వుడ్లాండ్ ఫార్మసీ సహకారంతో మెడికల్ కిట్స్ అందజేశారు. టీఫాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన పలువురిని ఈ సందర్భంగా సన్మానించి సత్కరించారు. సింహాద్రి ఫేమ్ అంకిత ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఇక సాయి దత్త పీఠం బోర్డు చైర్మన్ రఘుశర్మ శంకరమంచి అందరికీ ఆశీర్వచనాలు అందించారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగు కళా సమితిని పలువురు ప్రశంసించారు. నమస్కారం, నా పేరు మధు అన్న. తెలుగు కళా సమితికి 2024-26 సంవత్సరాలకి నూతన అధ్యక్షునిగా ఎన్నికై ఈ రోజున జూన్ 1వ తారీఖు నుంచి బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సేవా కార్యక్రమం మా న్యూజెర్సీ తెలుగు ప్రజలకు అందించడానికి మేము ఈ రోజున ఏర్పాటు చేశాం ఫ్రీ మెడికల్ క్యాంప్. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో 7 డాక్టర్లు, 2 స్పాన్సర్లు, అంటే బ్లడ్ వర్క్ చేయడానికి అవంతిక్ ల్యాబొరేటరీస్, వుడ్లాండ్ ఫార్మసీ అని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. వారితో పాటు మమ్మల్ని మా మీద ఎంతో అభిమానంతో మేము అడగగానే ఒప్పుకున్న డాక్టర్ జనార్దన్ బొల్లు గారు, డాక్టర్ దేవిప్రియ గారు, డాక్టర్ శాంతి అప్పనపల్లి గారు, డాక్టర్ జనని కృష్ణ గారు, డాక్టర్ మధు రాజారాం గారు, డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు గారు, మర్చిపోకుండా ఉండాల్సింది డాక్టర్ అనీష్ నిహలాని. అనీష్ నిహలాని గారు లాస్ట్ మినిట్లో వచ్చి జాయిన్ అయ్యారు. మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి వారు కూడా ముఖ్య కారణం. ఇటువంటి కార్యక్రమం మేము మా 9 మంది ట్రస్టీలు, అంటే 9 మంది ట్రస్టీలు అని అంటే టీఫాస్ ప్రకారం మేము 9 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లం. నేను ప్రెసిడెంట్గా, నా పక్కన వెంకట సత్య తాత గారు సెక్రటరీగా, ట్రెజరర్గా నా ఇంకో పక్కన వాణి కూనిశెట్టి గారు, నా అటు దూరంగా ఉన్న లోకేందర్ గారు వైస్ ప్రెసిడెంట్ గాను, ఐటీ సర్వీస్ చేస్తున్న మా మహీధర్ గారు, ఈ రోజున కమ్యూనిటీ సర్వీస్ అంటాం దీన్ని, ఈ కమ్యూనిటీ సర్వీస్ని వరలక్ష్మి గారు, మెంబర్షిప్ అసలు మెంబర్స్ లేకపోతే ఏముంటుందండి, మా అరుంధతి గారు మెంబర్షిప్ కమ్యూనిటీ. అయితే 2 బాధ్యతలు స్వీకరిస్తున్న ఇంకొక లేడీ బిఓటీ ఉన్నారు. ఈ రోజున ఆవిడ యూత్ సర్వీసెస్కి కమిటీ మెంబరు. అదేవిధంగా ఈ రోజున మెడికల్ క్యాంప్కి ఇన్ఛార్జ్ కూడా షీఈస్ డాక్టర్ లతా రంగారావు. ఇటువంటి టీం తోటి మేము టీఫాస్ ప్రజలకి, కమ్యూనిటీకి ఇంకొక మెంబర్ని మర్చిపోయానండి, శేషగిరిరావు గారు కంభం మెట్టు. మన యాన్యువల్ ఈవెంట్స్ అంటే మా ఆఫీసర్స్ తోటి సమానం. వారికి టైటిల్ అలా ఉంటుంది. టీఫాస్ బైలాస్ కొంచెం చక్కగా మనస్సుల్ని హత్తుకునేలాగా, సమాజానికి వారు హృదయపూర్వకంగా సమాజానికి సేవ చేయలాగా బైలాస్ రాశారు. అంత చక్కటి తెలుగు కళా సమితి 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకి, న్యూజెర్సీ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ ద్వారా మేము 9 మంది సహాయం చేయడం, మా బాధ్యతలు నిర్వహిస్తూ సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు మాకు అదృష్టంగా భావిస్తున్నాము. సాక్షి టీవీ సభ్యులందరికీ నమస్కారము. నా పేరు లతాదేవి మాడిశెట్టి. నేను టీఫాస్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ తెలుగు కళా సమితి అధ్యక్షురాలు, యూత్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. జూన్ 1 నుంచి మేము కొత్త బోర్డు మెంబర్స్ అందరము సెలెక్ట్ అయ్యి టీఫాస్ ప్రోగ్రామ్ను హెల్త్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాము.
జూన్ 9th ఆదివారము అనగా ఇవాళ ఫ్రీ హెల్త్ క్యాంప్ నడిపిస్తూ మేమందరము ఈ హెల్త్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వివిధ రంగంలో ఉన్న వాళ్ళు డాక్టర్స్ అందరూ వచ్చి పేషెంట్లు అందరినీ చెక్ చేసి ఫ్రీగా చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ కావలసిన బ్లడ్ టెస్ట్లు అన్ని చేసి సదుపాయాలన్నీ చేసి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ ఇంకా ఇంకా చేయాలని చెప్పి మేము టీఫాస్ వాళ్ళు కోరుకుంటున్నాము. మా తోటి అందరూ పనిచేసే స్నేహితురాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ అందరూ ఈ హెల్త్ క్యాంప్ కూడా విజయవంతంగా జరగాలనుకొని కోరుకుంటున్నాము. 9 నుంచి మొదలు పెట్టాము ఈ క్యాంపు. రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా రిజిస్టర్ అయ్యారు. చాలా మంది జనాలు మోర్ దాన్ 100 వరకు కూడా అయ్యారు. ఇంకా 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 వస్తున్నారు జనాలు కూడా. 9 నుంచి 1 గంట వరకు ఈ మెడికల్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతుంది. సో ఇంకా ఇంకా రావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సాయిరామ్ అండి. సాక్షి ప్రేక్షకులందరికీ మా ధన్యవాదములు. టుడే బేసిక్లీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఈస్ హెల్త్ క్యాంప్. సాయి దత్త పీఠం and TFAS together we are doing a health camp, and we have more than 100 people here today. They all did the registrations. It's happening very successfully. We have a lot of different doctors. Everybody did the registrations, and this is one of the charities that we do through the temple as well. So for whoever is watching, thank you. Sairam. Hello, my name is Shreya Bolu, and I'm going to be a third-year student at St. Louis University. I'm studying biology, and I'm working here with my uncle. He's a gastroenterologist, Dr. Janardhan Bolu, and we're working with the Telugu Society here in Edison, New Jersey, to educate people about colorectal cancer screening. Colon cancer is the second most common cancer in America, and it's the second most leading cause of death. So educating our community about the preventative measures about colon cancer screening is really important. There's 3 ways to screen for colon cancer. There's colonoscopy, which is performed in the hospital. You can do a multi-target stool DNA test and a fecal immunochemical test as well. So encouraging our community to learn more, improve health literacy about preventative measures, and health education is very important to us. And that's the cause that we're trying to encourage at this health camp. And I'll hand it off. Today in this medical camp, we focus mostly on the prevention aspect, mostly the colon cancer, which is the 3rd leading cause. So as per the requirements, all the people above the age of 45, whether they are male or female, they need to have a colon cancer screening. There are 2 ways. One we call as an invasive, which we call as the colonoscopy, where we use the light and a camera and the flexible tube, which is a direct visualization of inside of the colon to detect the polyps. If you detect them early, it is 100% cure. The people who don't want to have the colonoscopy, there are other tests. There are some blood tests are available now, which are very easy, which can be done at home and send it to the lab, and based on the results we can prevent the colon cancer. Apart from that, Shreya and my assistants Monica and Priyanka, we educated people on the prevention aspect of mammogram, pap smear, and other gynecological cancers too. So it is a tremendous success, and as Shreya does this community mass health screening programs, and she is very good at talking to the people, convincing them, and I wish we will be following up with all the people who came today. అందరికీ నమస్కారం అండి. తెలుగు కళా సమితి కొత్త కార్యవర్గం 2024-2026లోని నా పేరు వెంకట సత్య తాత. నేను ఇది కార్యవర్గంలో కార్యదర్శిగా సెక్రటరీగా ఉంటాను. ఈ మధు అన్నగారు చాలా సవివరంగా ఈ ప్రోగ్రాం గురించి మనందరికీ చెప్పారు. ఈ ప్రోగ్రాంలో కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే, మొట్టమొదటిసారిగా మేము ఉన్న కొత్త కార్యవర్గంలో సభ్యులందరూ కలిసి
ఒక జట్టుగా ఒక టీం వర్క్ తోటి పనిచేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరి ముందరికి తెచ్చారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మెడికల్ ఈవెంట్కి. ఇవాళ ఆల్మోస్ట్ 200 మందికి పైగా లోకల్ కమ్యూనిటీ మెంబర్లు అందరూ వచ్చి మనకి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నదండి ఓవరాల్. ఇదే కాకుండా మేము ఈ ముందర చేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ ముందర మా కార్యవర్గం ఎంచుకుంది. మన మధు అన్నగారి నిర్దేశకత్వంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలన్నీ కమ్యూనిటీకి చేస్తామండి. మా అందరికీ అవకాశం ఇచ్చి మాకు ఈ కవరేజ్ ఇస్తున్న సాక్షి టీవీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నమస్కారం. Hi, I'm Jennifer Acey. I'm the mayor of Berners Township, and I received a very open and welcome invitation from Madhu Anna to visit the Telugu Fine Arts Society and this beautiful temple. I was welcomed immediately by a wonderful young man, brought to Mr. Anna, and then introduced to all of his leadership team and many of the boards of directors. Everyone was very welcoming. It was very heartening as a pharmacist to meet all of the doctors who were providing free care to patients who need it. So all the generosity of those healthcare professionals, as well as all of the volunteers that made this entire event happen. Then I was given a wonderful tour of the temple and to see all of the various statues and meet the priests, and then being given the generous food to enjoy as well. So myself and my daughter, Elise, had a wonderful time and really enjoyed meeting everyone and feel very happy and very fortunate to get to learn about and to enjoy this culture. నమస్కారం సాక్షి ప్రేక్షకులకు. నా పేరు డాక్టర్ శాంతి ఇప్పనపల్లి. ఈవేళ నేను న్యూజెర్సీకి వచ్చి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయింది అండ్ 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్లో ఉన్నాను. నేను మెయిన్లీ అనెస్థీషియా పెయిన్ మేనేజ్మెంట్. ఇవాళ టీఫాస్ సొసైటీ వాళ్ళు ఒక ఫ్రీ క్యాంప్ చేస్తున్నారు. దానికి మేము వాలంటీర్స్గా వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ టీఫాస్ సొసైటీకి ఇట్లా అందరినీ ఫ్రీ క్యాంప్ చేయడానికి ముందుకు వచ్చినందుకు. సో ఇవాళ ఇట్లాంటి చేయటం కూడా కమ్యూనిటీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. చాలా మంది న్యూజెర్సీ వాస్తవ్యాలకి చేస్తున్నారు. ఇవాళ చాలా మందికి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇక్కడ ఉన్న వాస్తవ్యులు పెద్దవాళ్ళని తీసుకొస్తారు విజిట్లకి. అలాంటి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రీ స్క్రీనింగ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ వచ్చాము. దే ఆల్సో సర్వీసెస్, ల్యాబ్ సర్వీసెస్ ఇచ్చారు ఇవాళ అండ్ ఫార్మసిస్ట్ వచ్చారు. సో ఆల్ దీస్ అవైలబిలిటీ ఉంది. ఇవాళ అందరూ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ వచ్చి దాన్ని అవైల్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ స్పీక్ అ లిటిల్ బిట్ అండ్ థ్యాంక్ యూ టీఫాస్. అండ్ ఆల్సో ఇవాళ శ్రీ సాయి దత్త పీఠం వాళ్ళు కూడా ఈ హాల్ని ఇచ్చారు వాలంటీర్గా చేయడానికి సర్వీసెస్ని. థ్యాంక్ యూ. ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంపు ఇక్కడ సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో చేస్తున్నాము. నా పేరు దాము గేదెల అండి. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ సాయి దత్త పీఠం అండ్ ఆల్సో తెలుగు కళా సమితి అని అది 40-year ఆర్గనైజేషన్. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ టీఫాస్ యాజ్ ఎ ఫాస్ట్ ప్రెసిడెంట్ అండ్ అడ్వైజరీ బోర్డ్. వీఆర్ డూయింగ్ ఏ ఫస్ట్ టైం ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము కొత్త కమిటీతోని. సో చాలా మంది వితౌట్ ఇన్సూరెన్స్ పీపుల్ అందరూ వస్తున్నారు. బాగా జరుగుతుంది. డాక్టర్లు అందరూ కూడా స్పెషలైజ్డ్ డాక్టర్స్ వచ్చారు. నేను కూడా ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ డాక్టర్స్ ఫీల్డ్లో ఉన్నానండి. నేను ఆల్మోస్ట్ లైక్ 40 years. So we am so happy with this medical camp. We'll do more programs future with Sai Datta Peetham. So thank you for Sakshi TV. Namaskaram. Hi, I'm Dr. Devi Priya. I'm a dentist. Today we are here at Sai Datta Peetham for a medical and dental camp, which is organized by the Telugu Fine Arts Society. I'm really feeling very privileged and thankful for this opportunity given by the Telugu Fine Arts Society. And I should say the arrangement, what they did from the members of the society is so amazing. And many patients or in the community, they are not aware of the medical or dental problems they have. So camps like this definitely help them to know what they are going through and educate the patients as well about many diseases which they are not aware of.
when it comes to dentistry, many patients are not aware about the cavities, what it can lead to if it's not treated, and sometimes even like oral cancerous lesion. They think there's some white patch in their mouth, but it sometimes gets very complicated and needs severe treatment. So a little bit of like doctor checkup every 6 months is very important, but many people cannot afford it without insurance in this country. So camp like this is definitely like a big benefit for the society. So I really thank the Telugu Fine Arts Society and all the members and Raghuji from the Sai Dattapeetham for doing this, and I feel very privileged to be part of this community with other doctors. Thank you. All right, good morning. I'm Dr. Nihalani. I'm here on behalf of TFAS today. TFAS, as you guys know, is the Telugu Association in New Jersey. And I'd like to thank President Madhu Anna for inviting me to this event. This is a fantastic event for the community. We're seeing a lot of patients. I have a helper, Dr. Monica, here who's been helping me. Dr. Bolu, we have a lot of doctors and a lot of patients here. And we're doing a screening test for cholesterol, for diabetes, and it's a part of Sai Dattapeetham. I'm grateful to be involved in this event, and I'm very excited that the community is getting together for a good cause. So thank you again.